హాయ్ అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఏంటి ఇన్ని బ్యాగ్స్ తీసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో నేను ఈరోజు ఐకే షాపింగ్ చేశాను ఈ వీకెండ్. సో ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చినాయి అండ్ ఏమేమి సేల్స్ లో ఉన్నాయో మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఐకియావి ఆల్రెడీ 1 and 2 పార్ట్స్ లో చేస్తున్నాను. మొత్తం ఐకియా మొత్తం కవర్ చేసి అండ్ ఐకియా కిచెన్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ కిచెన్స్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి అనేవి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్ని నేను మీకు లింక్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఖచ్చితంగా అవి కూడా చూసేసేయండి. మరి ఈరోజు షాపింగ్ ఏం చేసామో చూద్దాం రండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఓకే, సో నేను ఇది తీసుకున్నానండి. ఇది బౌల్ వచ్చేసి మనకి సో వాటర్ పెట్టుకొని అండ్ దీంట్లో కొన్ని ఫ్లవర్స్ అట్లాగే ప్లాంట్స్ అవన్నీ పెడతాం కదా, సో వాటికి ఇట్లా హోల్స్ ఇచ్చన్నారు. సో నేను లాస్ట్ టైం బ్లాగ్ లో కూడా ఇది మీకు చూపించాను. సో అప్పుడు చాలా ప్రైస్ హై ఉండింది. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 2309 రూపీస్ ఉంది. కానీ నాకు ఇప్పుడు ఆఫర్ లో 699కి వచ్చింది. సో నేను ఇది తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. సో దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి ఇక్కడ ప్లాంట్స్ అలా చిన్న చిన్న ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ గా ఉంటాయి అండ్ చూడ్డానికి లుక్ బాగుంటుందని తీసుకున్నాను. సో ఇది నేను ఆర్గనైజ్ చేసినప్పుడు నేను ఇంకొక షార్ట్ వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇదైతే నాకు 699 పడిందండి. సో లిడ్ కూడా ఉంది, లిడ్ తీసి వాటర్ ఫిల్ చేసి పెట్టచ్చు. అండ్ ఇది వచ్చేసి మా బాబు రూమ్ లో బంక్ బెడ్ ఉందండి. సో వాటికి బంక్ బెడ్ కి నేను సపరేట్ గా కవర్ కొంటాను అండ్ మళ్ళీ క్విల్ట్ కి సపరేట్ కవర్ కొంటాను. సో అలా కాకుండా మొత్తం అన్ని 3 కలిపేసి సెట్ లాగా వచ్చాయి ఈసారి. సో చూపిస్తాను. అబ్బాయి కదా, సో కార్స్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు, అందుకనే నేను ఈ కార్ థీమ్ ఉన్నది తీసుకున్నాను. సో ఇలా 3 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి బెడ్ కి వచ్చేస్తుంది, విత్ ఎలాస్టిక్ వస్తుంది. సో అన్ని నేను ఐకియాలోనే తీసుకుంటాను. ఆ బెడ్ సైజ్ నేను బెడ్ కూడా ఐకియాలో కొన్నాను కాబట్టి సో నాకు అదే సైజ్ దొరుకుతాయని నేను ఎప్పుడు ఐకియాలోనే తీసుకుంటాను. బట్ ఇది సపరేట్ గా అండ్ పిల్లో కవర్ సపరేట్ గా అండ్ క్విల్ట్ కవర్ సపరేట్ గా తీసుకుంటాను రెగ్యులర్ గా అయితే. బట్ ఇవి 3 కలిపి ఇలా నాకు మొత్తం వచ్చేసింది సెట్ లాగా. సో దీని మీద అయితే నాకు ఏం ఆఫర్ లేదండి. ప్రైస్ వచ్చేసి 3900 ఉంది. బట్ నేను 2600కి తీసుకున్నట్టు గుర్తుంది. సో అది ప్రైస్ దీనిది. సో ఇట్లా పిల్లో కవర్ విత్ బెడ్ కవర్ అండ్ ఇది క్విల్ట్ కవర్ అండి. క్విల్ట్ కవర్స్ కూడా చాలా బాగుంటాయి ఐకియాలో. బట్ ఈసారి నేను ఇట్లా సెట్ లాగా తీసుకున్నాను. సో వీళ్ళకి ఇట్లా జిప్ వచ్చి ఉంటుంది, కంఫర్టర్ ఆర్ క్విల్ట్ వాటికి. సో ఇవి 3 ఒక సెట్. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న కవర్ కూడా ఇచ్చారు. ఎంత క్యూట్ ఉంది కదా ఇది. అండ్ నెక్స్ట్ డోర్ మ్యాట్స్ తీసుకున్నానండి. నాకు ఈ స్లిప్ అవ్వకుండా ఉండి కింద ప్లాస్టిక్ అట్లా ఉండే డోర్ మ్యాట్స్ కంటే ఇవే ఎక్కువ ఇష్టము. బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ వాష్ మిషన్ లో కూడా ఈజీగా వేసేసేయచ్చు. సో నేను ఎప్పుడు ఇవే పర్చేస్ చేస్తాను. ఇవి వచ్చేసి 199 అండి. ఇవి ఒక 6 తీసుకున్నాను. అండ్ ఫ్లాస్క్ అండి. సో ఈ ఫ్లాస్క్ యాక్చువల్లీ మేము లాస్ట్ టైం చూసినప్పుడు ప్రైస్ వచ్చేసి 899 ఉండింది. ఇప్పుడు ఈ మంత్ ప్రైస్ వచ్చేసి 489 రూపీస్ ఉంది. సో ఇది 1.5 లీటర్ ఫ్లాస్క్. సో బాగుంటుంది, ఎక్కువ వాటర్ కూడా పడతాయి. సో అలా తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ కి బ్లాంకెట్ అండి. సో బాబు బెడ్ బంక్ బెడ్ కి నాకు సేమ్ కలర్ ఉంది, బట్ అప్పుడు పెద్ద సైజ్వి లేకుండే. సో 2 ఫిన్నింగ్ లాగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను. సో ఇది కింగ్ సైజ్ ది. దీని ప్రైస్ వచ్చేసి 1119. సో 1120 పడింది అనుకోవచ్చు. దానికి 2 పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను. సో పిల్లో కవర్స్ ఇవైతే సింగిల్ పిల్లో కవర్సే, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. 279 రూపీస్ ఈచ్. డిజైన్ వచ్చింది కదా,
బట్ ప్లెయిన్వి కూడా ఉంటాయి ఐకియాలో, అవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. అవి సెట్ ఆఫ్ 2 వచ్చేసి 300 అట్లా ఉంటుంది. బట్ ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఆర్గనైజర్ తీసుకున్నానండి. సో యాక్చువల్లీ షింక్ ఉంది. సో షింక్ కబోర్డ్కి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, ఏమన్నా ఆర్గనైజ్ చేసి పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను. సో దీని ప్రైస్ కూడా 1000 ఉందండి. బట్ నాకు అంత ప్రైస్ పడలేదు. నాకు ఆల్మోస్ట్ ఇది 300 అలా పడింది అంతే. సో బాగుంది ఇది. ఇది తీసుకున్నాను. ఇది విత్ లిడ్స్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇది కూడా నేను ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. సో మీరు కూడా చూడొచ్చు. ఇవి ఇచ్చారు ఇట్లా, అండ్ బాక్సెస్ ఉన్నాయి. సో మొత్తం 1 బిగ్ 1 రెక్టాంగిల్ అండ్ మొత్తం 5 బాక్సెస్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఏమన్నా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి బాగుంటాయి. మనం లేకపోతే కాస్మెటిక్స్ కానీ, పిల్లలు పెన్సిల్స్, పెన్స్ అట్లా స్టేషనరీ వైజ్ కానీ ఎలా అయినా కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే షింక్ కిందకి అని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ ఇవి అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇది కిచెన్ కౌంటర్ తుడుచుకోవడానికి చాలా బాగుంటాయి. అసలు ఎంత యూజ్ చేసి వాష్ చేసినా కానీ అసలు పాడవ్వలేదు. నా దగ్గర ఇవి ఉంది ఆల్రెడీ ఒక సెట్, 190 రూపీస్ ఇది. సో మళ్ళీ నేను సేమ్ సెట్ తీసుకున్నాను, 3 ఉంటాయి. సో బాగుంటుంది, చాలా యూస్ఫుల్. మీరు కూడా ఖచ్చితంగా ఐకియాకి వెళ్తే ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోండి, వెరీ యూస్ఫుల్ ఇది. అండ్ మాకు కొన్ని టాయ్స్ నచ్చాయండి. సో ఇది నేను తీసుకున్నాను. దీని పేరు డాకీ అని పెట్టాను. ఇదేమో మా వాడు తీసుకున్నాడు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి. చిన్న చిన్న టాయ్స్ కూడా 200 రూపీస్ అట్లా ఉన్నాయి. బట్ చాలా క్యూట్ ఉన్నాయి. సో తీసుకోకుండా ఉండలేకపోయాము. అండ్ ఇది స్టేషనరీ ఆర్గనైజర్ కానీ కొన్నాను బాబు కోసం అని. పెన్సిల్స్ అవన్నీ స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యే టైం అయింది కదా. సో ఆ లోపల కొంచెం రూమ్ సెట్ చేద్దామని కొన్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 279 రూపీస్. బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా చూపించున్నాను ఇలాంటి ఐటమ్స్. సో మీరు కావాలంటే ఆ వీడియోస్ కూడా చూసేసేయండి. అండ్ కమింగ్ టు యాజీస్ ప్రోడక్ట్స్ అండి. నేను చెప్తాను కదా ఎప్పుడు ఐకియాలో యాజీస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి రిటర్న్ వచ్చిన ఐటమ్స్ కానీ, ఎక్కువ స్టాక్ ఉండి సేల్ అవ్వని ఐటమ్స్ కానీ, లేదంటే కొంచెం చిన్న స్క్రాచెస్ అట్లా ఉన్న ఐటమ్స్ కానీ, అలాంటివన్నీ యాజీస్ సేల్లో పెడతారు. దాంట్లో ఆల్మోస్ట్ మనకి 50% వరకు ఆఫ్ ఉంటుందండి. సో ఎప్పుడు ఐకియాకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి, ఆ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా విజిట్. ఎందుకంటే అక్కడ స్క్రాచెస్ ఏమైనా పాడైందని ఏమి ఉండవు, బట్ కొంచెం చూసుకొని కొనుక్కుంటే బెటర్. సో మనకి అసలు ఇది ఎందుకు సేల్లో పెట్టారని కూడా కొన్ని వస్తువులు అయితే అసలు అర్థం కావు, అంత బాగుంటాయి. సో నేను అక్కడ ఈ పిల్లో తీసుకున్నాను. లాస్ట్ టైం నేను సేమ్ పిల్లో ఆఫర్ లేనప్పుడు తీసుకున్నాను 450 రూపీస్. ఇది వచ్చేసి 300 రూపీస్ ఇప్పుడు. సో అసలు నాకేమి ఫాల్ట్ అయితే కనిపించలేదు దీంట్లో, మొత్తం చెక్ చేసే కొన్నాను. సో ఇది తీసుకున్నాను. అండ్ దానికి కవర్ కూడా తీసుకున్నానండి. ఇది నార్మల్ గా అయితే నేను చాలా సార్లు ఐకియాకి వెళ్ళినప్పుడు చూసాను, 1000 తక్కువ అయితే ఎప్పుడు కనిపించలేదు నాకు ఈ కవర్. అంత ఏముంది దీంట్లో స్పెషల్ అనుకునేదాన్ని, కాటన్ బాగుంది బట్ 1000 అనుకునేదాన్ని. సో నాకు ఇది యాజీస్ లో 200 రూపీస్కే వచ్చింది. సో అస్సలు ఆగలేదు, కొనేసేసాను. అండ్ ఇది కూడా అండి, ఇది ఆర్గనైజర్. యాక్చువల్లీ నాకు ఇవి ఇలాంటివి చిన్న ఉన్నాయి మా ఇంట్లో. ఈ సైజ్ అయితే నేను ఎప్పుడు ఐకియాలో కూడా చూడలేదు మోస్ట్లీ, బట్ ఈ సైజ్ మనకి 800 రూపీస్ అండి. కానీ నాకు యాజీస్ లో ఇది 400 రూపీస్కి వచ్చింది. సో తీసుకున్నాను, ఏదో ఒకటి ఆర్గనైజర్ గా యూజ్ అవుతుంది కదా అన్నట్లు కొన్నాను. అండ్ ఇవన్నీ కాకుండా మడత కుర్చీ కూడా కొన్నానండి. సో ఇది మడత పెట్టి సాంగ్ తర్వాత చాలా ఫేమస్ అయిపోయిన ఏకైక ఐటమ్ ఇది, మడత కుర్చీ. సో ఇది తీసుకున్నాను. బాబు స్టడీ టేబుల్ దగ్గర నేను కూర్చొని చదివించడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఇది కొన్నాను, చూడాలి మరి ఎలా ఉంటుందో. సో మడత కుర్చీలో కూడా చాలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. 650, నేను తీసుకుంది అయితే 1000 రూపీస్, 2000, 3000 లో కూడా ఉన్నాయి మడత కుర్చీలు. సో మేము కూడా అనుకున్నాం ఇంత కాస్ట్ ఉంటాయా మడత కుర్చీలు అని.
బట్ ఇదైతే ఫైబర్ ఉందండి, కొన్ని ఐరన్ ఉన్నాయి అండ్ ప్లాస్టిక్వి ఉన్నాయి. సో క్వాలిటీ చూసి కొనుక్కోవచ్చు. నాకు ఈ కలర్ కూడా బ్లూ కలర్ నచ్చింది, సో బ్లూ కలర్ తీసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. నేను మొన్న వెళ్ళినప్పుడు ఇది కూడా తీసుకున్నానండి. ఇది పేపర్ రోల్. సో ఇది వచ్చేసి వుడెన్ ఉంది, ఇది 1200 రూపీస్ ఉంది ఈ వుడెన్ది. మనము ఇలాగా వాల్కి పెట్టేసుకోవచ్చు. పిల్లలు డ్రాయింగ్స్ లేకపోతే ఏమైనా రాసుకోవడానికి అలా యూజ్ చేసుకోవడానికి పేపర్స్ అన్ని వేస్ట్ చేయకుండా ఇలా రోల్ లాగా తీసుకున్నాను. ఈ రోల్ వచ్చేసి నాకు 299 రూపీస్ పడింది. ఇదోండి, ఇవి వచ్చేసి ఈ రోల్ డైమెన్షన్స్. దీని మీద అయితే 419 ఉంది, కానీ నాకు 299 రూపీస్కి వచ్చింది రోల్. సో నేను ఒకటి ఎక్స్ట్రా స్పేర్ రోల్ కూడా తీసుకున్నాను. మా వాడికి అయితే బాగా నచ్చిందండి. సో ఇలాగా రాసుకున్నాడు కూడా. సమ్మర్ సీజన్ వస్తుంది కదండి, కాబట్టి దానికి కొన్ని జాడీలు తీసుకుందాం అని చెప్పి ఇలా గ్లాస్వి తీసుకున్నాము. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేశాను, బాగా అనిపించాయండి ఇవి. అస్సలు స్పిల్ అవ్వదు దీంట్లో నుంచి, మనకి ఆయిల్ కానీ ఏవి కూడా స్పిల్ అవ్వదు. చాలా పగడ్బందీగా ఉంటుంది. ఈ లిడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి లోపల మనకి ఇలా రబ్బర్ కూడా ఇస్తున్నారు, సో దట్ మనకి లిడ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఓపెన్ అవ్వకుండా స్పిల్ ప్రూఫ్ ఉంటుంది అని చెప్పి మనకి ఇలా రబ్బర్ కూడా ఇచ్చారు. క్లోజింగ్ అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో ఇవి కూడా మనకి స్టీల్తో వచ్చాయి కాబట్టి లుక్ కూడా బాగుంటుంది ఈ అవుటర్ థింగ్ మొత్తము. సో నాకు దీంట్లో 2 సైజెస్ నచ్చాయండి. సో ఇది ఒక చిన్న సైజు అండ్ అది పెద్ద సైజు. సో 2 సైజెస్ తీసుకున్నాను. ఈ స్మాల్ సైజ్ అయితే నాకు 179 పడిందండి, అండ్ బిగ్ సైజ్ అయితే 199 రూపీస్ ఉంది. అండ్ వీటిలో మనకి డిఫరెంట్ షేప్స్ కూడా దొరుకుతాయి, ఓవెల్ షేప్ లాంటివి కూడా దొరుకుతాయి. బట్ ఇవైతే జాడీలాగా బాగున్నాయని సో మేము ఇవే పర్చేస్ చేసాము. సో ఇదండి నా ఐకియా షాపింగ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.